శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 40 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న బీవీ దేవ్ గారింటికి బాబా గారు ఉద్యాపన కార్యక్రమానికి వెళ్ళడము అంతా మనము తెలుసుకున్నాము. మరి ఈవేళ హేమంత్ పంత్ ఇంట హోళీ పండుగ భోజనం బాబా గారు 40 అధ్యాయంలో. అయితే ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పాను. 1917 సంవత్సరంలో హోళీ పండుగ నాడు వేకువజామున హేమంత్ పంత్కు ఒక దృశ్యం కనిపించాను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిద్ర నుంచి లేపింది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నంను బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చింది. బాబా గారి సావాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. నిజంగానే చూడండి, బాబా గారు హేమంత్ పంత్ గారికి స్వప్న దర్శనంలో వెళ్ళారు, కానీ అది కలలాలేదు అసలు ఆయనకి నిజంగా. కానీ ఎప్పుడూ బాబా గారు ఆయనకి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకము తెచ్చుకుని, బాబా గారి సావాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానమును ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయనని అతడు అనుకోలేదు. ఇప్పుడు బాబా గారు అంటే చూడండి, స్వప్నంలో బాబా గారు రావడము, అయితే ఆయన మాత్రము కలలో కూడా అనుకోలేదు ఇలాగా జరుగుతుందని. కలలో కూడా ఇలా వస్తుంది అని అనుకోలేదు ఆయన. బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతను అనుకోలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనములకు వచ్చునుగాన కొంచెం బియ్యము ఎక్కువగా పోయవలెనని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగింది. చూడండి, స్వప్నంలో బాబాగారు వచ్చి భోజనం చేస్తానని చెప్పారు కదా, ఈయన బాబాగారు వస్తారు గ్యారెంటీగానని చెప్పి వాళ్ళ ఆవిడ చేత కొంచెం బియ్యం ఎక్కువేసి వంట చెయ్యి, ఈవేళ మన ఇంటికి ఒక అతిథి వస్తారు, ఒక సన్యాసి అని చెప్పాడు. చూడండి, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోళీ పండుగ దినము. వచ్చేవారెవరని, ఎక్కడ నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండానట్లు జరిగినట్లుగా నుంచి తాను గాంచిన స్వప్నమును తెలియజేసి, షిరిడీలో మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చున్నాయని ఆమెకు సంశయము కలిగెను. ఆమె భర్తను ప్రశ్నించింది, మీకు ఎవరు వస్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని. అప్పుడు ఈయన స్వప్నంలో బాబా గారు కనిపించి భోజనానికి వస్తానని చెప్పిన మాట ఈ విధంగా చెబితే, అప్పుడు ఆమె అంటుందన్నమాట, అక్కడ షిరిడీలోని మంచి పిండి వంటలు ఉంటాయి, అవి విడిచి బాబా తన వంటి వారి ఇంటికి బాంద్రాకి వస్తారా అని ఆమె అంటుంది. ఆమెకు సంశయం కలిగాను. అందులోకి హేమంత్ పంత్ బాబా స్వయముగా రాకపోవచ్చు. చూడండి, ఆయన అలాంటి సంకల్పం పెట్టుకుంటే తప్పకుండా వస్తారండి బాబా గారు. ఆయన అంటున్నాడు, ఆయన ఏదో ఒక రూపంలో హేమంత్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును. కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదు. ఆవిడ ఎన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన అంటాడనమాట, ఆయనే రాకపోవచ్చు, ఆయన రూపంలో ఎవరో ఒకరిని పంపొచ్చు బాబా గారు, కానీ నువ్వు కొంచెం బియ్యం ఎక్కువ అని చెప్తారండి. మధ్యాహ్న భోజనానికై ప్రయత్నములు అన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు లేచెను. విస్తళ్ళు కూడా వేసిరి. టైం అయింది మధ్యాహ్న భోజనానికి. హోళీ పండుగ కదా, హడావిడిగా ఉంది. అందరూ ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యాహ్న ఒక పీట బాబా కొరకు అమర్చిరి.
గృహములోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములందు కూర్చుండి వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండేది. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజన ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభించబోతుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమంత్ పంత్ వెంటనే పోయి తలుపు తీగా 2 మనుషులు అచ్చట నుండేను. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలీనా ఇస్మోజావర్. ఆ ఇరువురు వడ్డన మంతయు పూర్తయ్యే అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమంత్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చొచ్చుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకునము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమంత్ పంత్ కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటం ఉండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించినని అనుకునేను. గొప్ప ఆసక్తితో నీక ఆ పటం ఎట్లు వచ్చినని ఆలీ మహమ్మద్ను అడిగాను. అతడు ఆ పటము యొక్క అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదనని తక్కిన వారు భోజనంను కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనేను. హేమంత్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయాను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. అదండి చూసారా ఈ అద్భుత లీల. హేమంత్ పంత్ గారింటికి బాబా గారు ఆయన స్వప్నంలో చెప్పిన విధంగానే పటం రూపంలో ఆయనకి వెళ్ళడం జరిగింది. ఇది గ్రహించాలండి సాయి భక్తులందరూ కూడా, సాయి బిడ్డలు. ఎందుకంటే మనస్పూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తితో ఆయన్ని పూజిస్తే, ధ్యానిస్తే, మనము నిరంతరము తలుచుకుంటే గ్యారంటీగా మనకి సంతోషమేనండి. ఎందుకంటే మనకి సంతోషదాయకంగా చేస్తాడండి ఆయన అనుకున్నాడండి ఎప్పుడైనాని. ఆయనకి స్వప్నంలో కనపడడం ఏంటి, ఆయన ఏమో నిజంగానే ఆయన వస్తారని ఆయన అన్నీ రెడీ చేయడం అంటే అది భక్తి. అంటే భగవంతుడి మీద ఉండే భక్తిని హేమంత్ పంత్ గారు ఏ విధంగా తీర్చుకున్నారు చూడండి. 2 చేత దాన్ని పటము రూపంలో బాబా గారు రావడం చూడండి. ఆయన కోసం వేసిన పీట మీద ఆ పటాన్ని పెట్టి ఆయన నైవేద్యం పెట్టారు. అంటే బాబా గారు వచ్చి భోంచేశారన్నట్టే కదండి, ఆయన కోరిక నెరవేరినట్టే కదా. ఇది చాలదా నిదర్శనం? ఇలా జరుగుతూ ఉంటాయండి బాబాగారి లీలలు, అద్భుతాలండి. నమ్మిన వారికి కోకొల్లలండి ఆయన లీలలు, కోకొల్లలు. ఈనాడు సాయి బిడ్డలు చాలామంది ఇలాంటి అనుభవాల్ని, అనుభూతుల్ని పొందుతూ ఆనందదాయకంగా సాయి నామస్మరణతో ఉన్నారు చాలామంది. బిడ్డలారా, మీరందరూ కూడా చక్కగా ఆ బాబా గారిని స్మరించండి. మన కష్టాలు తొలగిపోతే మనం ఎప్పుడూ నిత్యము ఆనందంగా ఉంటాం. అదండి బాబా యొక్క గొప్పతనం. ఎప్పుడూ మిస్ కాకండి. ఒక్కొక్కసారి మీకు కష్టం అనిపించి కష్టంలో ఉన్నాను అనుకున్నా కూడా ఆ బాబాని స్మరించండి. తప్పకుండా మీకు వెనకే సంతోషం ఉంటుంది. ఇది నిజమండి. చాలామంది సాయి బిడ్డలు అనుభవిస్తూనే ఉన్నారు ఆనందాన్ని ఈ విధంగా బాబాగారిని వేడుకుంటూ. అయితే పూజించి సకాలంలో పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపమును చూసి అందరూ అమిత ఆనందభరితులయ్యిరి. ఇదంతయు నిట్లు జరిగినని ఆశ్చర్యపడిరి.
ఈ విధముగా బాబా హేమండ్ పంత్కు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకునేను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీ మహమ్మద్ కెట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమండ్ పంత్ కిందికి ఇచ్చెను అనున్నవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 41వ అధ్యాయంలో మరి ఎలా వచ్చింది అనేది చూడండి. అక్కడ అలీ మహమ్మద్ గారు రేపు అధ్యాయం 41వ అధ్యాయంలో ఆయన్ని హేమండ్ పంత్ గారు అడుగుతారు, ఆయన వివరణ ఇస్తాడు, దాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి దగ్గర 35 అధ్యాయాలు దాటిన కానించి చాలా చిన్నవండి అధ్యాయాలు, చిన్నవి వస్తాయి. చక్కగా మనము పూర్తి చేసుకోవచ్చు. అందుకని 2 సార్లకే మీకు ఒక అధ్యాయం అయిపోయింది చూసారా, 40వ అధ్యాయము. అలాగే రేపొద్దున్న 41వ అధ్యాయంలో కలుసుకుంటూ మరి అంతవరకు అందరికీ సాయిరామండి.